హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇమ్రాన్. రీసెంట్లీ నేను రిలీజ్ అయిన మూవీస్ మొన్న ఆగస్ట్ 14 నాడు వార్ 2 అండ్ కూలీ మూవీస్ రెండు కూడా చూడడం జరిగింది. సో నాకు వార్ 2 కంటే బెటర్గా నచ్చిందైతే కూలీ. బికాస్ అందులో ఏంటంటే సీన్స్ స్లోగా ఉన్నా కానీ అర్థమవుతున్నాయి. ఈ సీన్ తర్వాత ఇది ఈ విలన్ ఎంటర్ అవుతాడు. ఒక పర్సన్ వేరే పర్సన్ ఎంటర్ అవుతారు. తర్వాత నాగార్జున గారి ఎంట్రీ, తర్వాత ఉపేంద్ర గారి ఎంట్రీ, రజనీకాంత్ గారి స్వాగ్ అవన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి. అండ్ రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ ఒక 30 years బ్యాక్ అని, అండ్ మధ్యలో విలన్ క్యారెక్టర్స్ ఇవన్నీ క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. కాకపోతే సినిమా స్లోగా నడుస్తుంది అనేది పాయింటే. చాలామంది అన్నారు. సీన్స్ అర్థమవుతున్నాయి. ఒక సీన్ తర్వాత ఇది అది అనేది అర్థమవుతున్నాయి. ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అండ్ సాంగ్స్ కూడా బెటర్గా ఉన్నాయి. అండ్ రజనీకాంత్ గారి స్వాగ్ ఆ సాంగ్స్లలో చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది. కూలీ కంటే కూలీ పక్కన పెడితే వార్ 2 మూవీ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కాకపోతే అందులో ఇప్పుడు కొన్ని యాక్షన్ సీన్స్ కంటే ముందు కొన్ని సీన్స్ వస్తున్నాయి ఇట్లా. ఆ సీన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని అదేది అర్థం కావట్లేదు. కొన్ని అది హిందీ మూవీ తెలుగులో డబ్ చేయడం వల్ల కొన్ని పదాలు ఒకటి పలుకుతుంటే పెదాలు ఒక దగ్గర కదలడం అది కొంచెం అర్థం కాలేదు నాకు. రితిక్ రోషన్ గారి వాయిస్ నేను తెలుగులో చూశాను నేను ఆ సినిమా. నాకు కొన్ని అర్థం కాలేదు, వినిపించలేదు. అంత పెద్ద థియేటర్లో కూర్చొని చూస్తున్నా కానీ కొన్ని ఏం ఏం మాట్లాడుతున్నాయి ఏంటో అర్థం కాలేదు. ఈ సీన్స్ ఏంది అన్నది అర్థం కాలేదు. కాకపోతే సీన్స్ కొన్ని అర్థం కాలేదు నాకు. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి, ఎంజాయ్ చేసినాం. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. నాకైతే ఒకటి రైల్వే ట్రాక్ మీద ఒక సీన్ ఉంటుంది, రైల్వే ట్రైన్ది. ఆ సీన్ చాలా బాగా నచ్చింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక ఫైట్ ఉంటుంది, ఒకటి ఏదో ఒక ఫ్యాక్టరీ లాగా ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో ఒక ఫైట్ ఉంటుంది, అది ర్యాప్ వస్తుంది. ఆ ఫైటింగ్ జరిగేటప్పుడు ఒక ర్యాప్ లాగా వస్తుంది సాంగ్. ఆ సాంగ్ అది బాగుంది, చాలా బాగా అనిపించింది. కాకపోతే సీన్స్ అర్థం కాలేదు. వార్ 2 పక్కన పెడితే కూలీ సినిమాలో అంటే కొంచెం స్లోగా ఉన్నా కానీ సీన్స్ అర్థమవుతున్నాయి. ఈ సీన్ ఇటు నడుస్తుంది, కథ ముందు పోతుంది, వాళ్ళు మాట్లాడేది అర్థమైంది, మధ్యలో ఈ విలన్ ఎంట్రీ వస్తుంది, సైడ్ క్యారెక్టర్స్ ఎంట్రీ వస్తున్నాయి, ఇవన్నీ క్లియర్ కట్ అర్థమవుతున్నాయి. నాకు బెటర్గా అయితే రెండు బాగానే ఉన్నాయి కానీ బెటర్గా వార్ 2 కంటే బెటర్ కూలీ అనిపించింది. ఇంకోటి, నేను పార్ట్ 2 మూవీ డైరెక్టర్ వచ్చేసి అయాన్ ముఖర్జీ. నేను ఆ డైరెక్టర్ది బ్రహ్మాస్త్రం 2 మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. బ్రహ్మాస్త్రం 3 years కింద 2022లో రిలీజ్ అయింది. చాలా లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, మన తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ చూసినప్పుడు నేను అసలు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినా, గ్రాఫిక్స్ ఇవన్నీ చూసి. సో అందులో లాస్ట్లో ఒక సస్పెన్స్ పెట్టారు. శివుడు క్యారెక్టర్ సంథింగ్, ఎవరు చేశారు ఏంది అనేది ఒక సస్పెన్స్ పెట్టారు. అయితే ఆ సస్పెన్స్ మళ్ళీ సెకండ్ పార్ట్లో ఉంటుంది అని చెప్పారు. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే బ్రహ్మాస్త్రం మూవీ రాబోతుంది, రణ్వీర్ కపూర్ హీరో, ఆలియా భట్ హీరోయిన్, అండ్ 3 parts కింద తీస్తున్నాం అని చెప్పారు. అయితే ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ రిలీజ్ అయింది, 2022లో వచ్చింది. నేను సెకండ్ పార్ట్ అట్లీస్ట్ ఒక 2 years తర్వాత అయినా వస్తుందని వెయిట్ చేశాను. 23 పోయింది, 24లోనే వస్తుందంటే 24లో రాలే, 25లో వస్తుందంటే 25లో రాలే. కానీ అదే డైరెక్టర్ నుంచి వార్ 2 మూవీ వచ్చింది. మేబీ రణ్వీర్ కపూర్ వేరే మూవీస్తో బిజీ ఉండడం వల్ల ఆ డైరెక్టర్కి టైం ఇవ్వలేదు, స్పేస్ ఇవ్వలేదు. కాబట్టి ఆ డైరెక్టర్ సెకండ్ పార్ట్ తీయడంలో కొంచెం లేట్ చేసాడమని అనుకోవచ్చు. బట్ 3 years అయిపోయింది, బ్రహ్మాస్త్రం 2 రాలేదు, అండ్ త్రీ కూడా రిలీజ్ చేస్తా అన్నారు, 3 కూడా రాలేదు. బట్ ఈ వార్ 2 మూవీ అనేది నాకు చాలా డిసప్పాయింట్గానే అనిపించింది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ బ్రహ్మాస్త్రం 2 మూవీ ఫ్రమ్ ది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. సో ప్లీజ్ ట్రై టు రిలీజ్ బ్రహ్మాస్త్రం 2.